91 ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం, ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు. అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి. అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ రాజు పోయింది, అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినారియో మీకు చూపిస్తాను. మళ్ళీ మీకు కూడా ఇస్తా, మీరు చూసుకోండి. మహారాష్ట్ర 95లో $55 బిలియన్ జిఎస్టిపి, అది $490 బిలియన్ అయింది. అంటే 9 టైమ్స్ గ్రో అయింది. 95కు 2024కి 9 టైమ్స్ గ్రో అయింది. $3,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు గుజరాత్ 24 బిలియన్ అది $370 బిలియన్ పెరిగింది. అంటే 15 సార్లు పెరిగింది. వాళ్ళ తలసరి ఆదాయం $4,500. అదే మరి వెస్ట్ బెంగాల్ అప్పటికే $51 బిలియన్, అది 241కే పెరిగింది. అంటే 4.7 టైమ్సే పెరిగింది. గుజరాత్ 15 సార్లు, వెస్ట్ బెంగాల్ 4.7 సార్లు. వాళ్ళ తలసరి ఆదాయం $1,925. తమిళనాడు $45 బిలియన్ అప్పటికే, $355 బిలియన్ పెరిగింది. 8 టైమ్స్ పెరిగింది. $3,950 తలసరి ఆదాయం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ $22 బిలియన్ 695కి, రెండూ కలిపి ఇప్పుడు 390 అయింది. తెలంగాణ 200 అయింది, ఆంధ్రప్రదేశ్ 190కి తగ్గిపోయింది. అంటే రెండు కలిపి మీరు చూస్తే $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ 2,40,000కి మిగిలిపోయి వాళ్ళు 3,56,000కి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్. కర్ణాటక $43 బిలియన్, $290 నౌ బిలియన్, 7 సార్లే పెరిగింది. తమిళనాడు 8 సార్లు పెరిగింది. కర్ణాటక మనం అనుకుంటున్నాం 7 సార్లే పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 సార్లు పెరిగింది. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే. అదే గుజరాత్ 15 సార్లు పెరిగింది. దీంతో $4,150 వచ్చింది. పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి. యూపీ $38 బిలియన్ నుంచి $356 బిలియన్ అయింది. 9 సార్లు పెరిగింది. $1,160 పర్ క్యాపిటల్, పెద్ద పాపులేషన్. రాజస్థాన్ $33 బిలియన్, అది 175 పెరిగింది. 5 సార్లే పెరిగింది. $2,100 తలసరి ఆదాయం. బీహార్ $7.55 బిలియన్ ఉండేది, 120 అయింది. 16 సార్లు పెరిగింది. కానీ ఇప్పుడు కూడా $750 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కేరళ $12.5 బిలియన్ నుంచి $160 బిలియన్ అయింది. 12 టైమ్స్ పెరిగింది. $3,500 పర్ క్యాపిటల్ అయింది. ఆల్ ఇండియా $330 బిలియన్ నుంచి $3,570 బిలియన్ పెరిగింది. ఇది 11 టైమ్స్ పెరిగింది. 2,300 మొత్తం తలసరి ఆదాయం. దీంట్లో మీకు
గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 95లో ఆర్థిక సంవత్సరంలో వచ్చాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం. అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు, కొంతమంది వెనకాల తీసుకున్నారు. నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకెళ్ళాం. దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది. మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం, కొంతమంది పోలేదు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎంగేజ్ ఉంది. దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్, అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో, ఒక ఐటీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి. వెల్త్ క్రియేషన్ అయింది, ఆపర్చునిటీస్ పెరిగాయి, గ్రోత్ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో రైట్ లీడర్, రైట్ టైం అండ్ కంటిన్యూషన్, ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. మీరు ఇక్కడ చూస్తే గుజరాత్ 15 సార్లు అందరికంటే హైయెస్ట్ పెరిగింది. ఈరోజు $4,500 వెళ్ళిపోయారు వాళ్ళు. వై? అంత మునుపున్న ముంబై, కలకత్తా, చెన్నైని డామినేట్ చేసి ముందుకెళ్ళారు. రెండోది టెక్నాలజీ హబ్స్ అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు, పూణేను కూడా దాటి ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే కన్సిస్టెంట్ పాలసీస్, లీడర్షిప్, గ్రోత్, ఇవన్నీ కలిపి ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అందుకే మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ $51 బిలియన్ ఉండేది, గుజరాత్ 24 ఉండేది. ఇది రివర్స్ అయిపోయింది. 370 గుజరాత్, 241 వెస్ట్ బెంగాల్. సేమ్ మనుషులు, సేమ్ నీళ్లు ఉన్నాయి, సేమ్ అవకాశాలు, సేమ్ రిఫార్మ్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక లీడర్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్స్. ఇవన్నీ నేను అందుకే చాలాసార్లు చెప్పాను, భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. ఈ ప్రాసెస్ ఏంటని మన ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆటోమేటిక్గా 5 ఏళ్లలో ఉన్నారు, కొంతమంది 10 ఏళ్లలో పోతున్నారు, కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు, కానీ నష్టపోతున్నారు.